శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 24వ తేదీ 8వ నెల 2025 సంవత్సరం ఆదివారం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం పాడ్యమి తిథి ఉదయం 11 గంటల 12 నిమిషాల వరకు, అనంతరం విధియ. పుబ్బా నక్షత్రం రాత్రి 2 గంటల 34 నిమిషాల వరకు, అనంతరం ఉత్తరా నక్షత్రం. శివం యోగం మధ్యాహ్నం 2 గంటల 6 నిమిషాల వరకు, అనంతరం సిద్ధం యోగం. భవకరణం ఉదయం 11 గంటల 12 నిమిషాల వరకు, అనంతరం బాలవకరణం. నేటి వర్జ్యం ఉదయం 9 గంటల 58 నిమిషాల నుండి 11 గంటల 38 నిమిషాల వరకు. నేటి దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 47 నిమిషాల నుండి 5 గంటల 37 నిమిషాల వరకు. నేటి అమృత ఘడియలు రాత్రి 7 గంటల 56 నిమిషాల నుండి 9 గంటల 35 నిమిషాల వరకు. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతోపాసన, ఈనాటి విశేషాన్ని గమనించినట్లయితే ఈరోజు భాద్రపద మాసం ప్రారంభం ఈరోజు. అదేవిధంగా భాద్రపద మాసంలో చంద్రోదయం కూడా ఇదే రోజు. భాద్రపదం అనేటటువంటి ఆ పేరే ఎంత గొప్ప చక్కని పేరంటే, భద్రము అనగా క్షేమము అనే అర్థం వస్తుంది. పదము అనగా మార్గము అని, పథము అనగా దారి అని కూడా ఒక అర్థం ఉన్నది. అంటే మనకి చక్కటి మార్గాన్ని చూపించేటటువంటి మాసంగా ఈ భాద్రపద మాసాన్ని చెప్తారు. అంతేకాకుండా పూర్వభాద్ర ఉత్తరాభాద్ర అనే నక్షత్రాలలో చంద్రుడు ఉండగా పూర్ణిమ వచ్చినటువంటి మాసం కనుక దీన్ని భాద్రపద మాసం అని కూడా అన్నారు. ఈ మాసానికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటంటే, అనేకమైనటువంటి పర్వాలు, ముఖ్యంగా ప్రాయశ్చిత్త సంబంధమైనటువంటి పర్వాలు అనేకం ఈ భాద్రపదంలో ఉంటాయి. అన్నిటికంటే ప్రధానమైనటువంటి భాద్రపదం అనగానే మనందరికీ జ్ఞాపకం వచ్చేది, భాద్రపదం పేరు వినగానే మనలో ఉత్సాహాన్ని నింపేటటువంటి విషయం ఏమిటంటే, ప్రథమ పూజితుడు, ప్రమథ గణనాయకుడు, ప్రణవస్వరూపుడైనటువంటి గణపతి ఆవిర్భవించినటువంటి మాసం ఈ భాద్రపద మాసం. అదేవిధంగా ఈ మాసంలో ఋషి పంచమి, అనంత పద్మనాభ వ్రతం, శుక్లపక్షంలో ఈ 3 పెద్ద పండుగలతో పాటు కృష్ణపక్షం అంతా కూడా పెద్దల పండుగ, అంటే పితృదేవతలకు సంబంధించినటువంటి మహాలయ పక్షంగా జరపడం అనేది సంప్రదాయంగా ఉన్నటువంటి విషయం. ఇట్లా ఉపాసనకు, దేవకార్యము, దేవతా సంబంధమైనటువంటి ఆరాధన మాత్రమే కాకుండా పితృదేవతారాధన కూడా చాలా యోగ్యమైనటువంటి మాసంగా భాద్రపద మాసాన్ని ప్రత్యేకించి చెప్తున్నారు. గణపతి ఆరాధన సమస్త మంగళదాయకం. అదేవిధంగా ఋషి పంచమికి సంబంధించినటువంటి కృత్యం స్త్రీలకు సంబంధించినటువంటి జ్ఞాతాజ్ఞాత దోషాలను పోగొట్టేటటువంటి పర్వంగా చెప్పబడుతుంది. అలాగే అనంత పద్మనాభుని యొక్క ఆరాధన అఖండమైనటువంటి వంశవృద్ధి ప్రదాయకమని ఆయా పురాణాల్లో ప్రత్యేకించి చెప్పబడుతుంది. ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున భాద్రపద శుక్ల పాడ్యమి ప్రదోషకాలంలో విధియ ఉన్నటువంటి ఈ రోజున ఆదివారం వచ్చింది కనుక సూర్యగ్రహ సంబంధమైనటువంటి ఏదైనా స్తోత్రపారాయణ చేయటం, అదేవిధంగా సూర్యభగవానుడికి రాగి పాత్రలో ఉన్నటువంటి నీళ్లతో అర్ఘ్యాన్ని ఇవ్వటం వల్ల ఆదివ్యాధులన్నీ కూడా తొలగిపోతాయి. ఈ వారానికే ఆదివారం అని పేరు. ఆదివారం, ఆది అంటే మొదలు అని. అలాగే గ్రహాల్లో మొదటివాడైనటువంటి ఆదిత్యుడు అధిష్టానంగా కలిగినటువంటి వారం కనుక దీన్ని ఆదివారం అన్నారు. ఇటువంటి ఈ రోజున ఆదిత్యారాధన యథాశక్తిగా చేసి ఆదిత్యుడికి ప్రీతికరమైనటువంటి నమస్కారం, ఆయనకి అర్ఘ్యం ఇచ్చి నమస్కారం చేస్తే చాలు సంప్రీతుడు అవుతాడు. పరిపూర్ణమైనటువంటి దేహారోగ్యాన్ని కూడా అందజేస్తాడు. అంతేకాకుండా ఆత్మకారకుడైనటువంటి రవిని ఆరాధించడం వల్ల మిగిలినటువంటి గ్రహానుకూలత, మిగిలిన గ్రహాల యొక్క అనుగ్రహం కూడా పరిపూర్ణంగా లభిస్తుందని శాస్త్రవచనం కనుక అటువంటి భాద్రపద మాస ఆది దినం, అంటే ప్రారంభ దినమైనటువంటి ఈ రోజున, ఈ ఆదివారం నాడు ఆదిదేవుడైనటువంటి భాస్కరుడి యొక్క ఆరాధన అందరూ చేసి ఈ మాసంలో పూజలు అందుకునేటటువంటి గణపతి, అనంత పద్మనాభుడు, పితృదేవతల యొక్క దివ్యకృపకు అందరూ పాత్రలవుతారని అవ్వాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశరాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభంకరమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్య పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో
ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. వీటితో పాటు ఈరోజు భాద్రపద మాస ప్రారంభం అయినటువంటి కారణంగా భాద్రపద మాసానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి, పాటించవలసిన విధి విధానాలు ఏమిటి అనే విశేషాన్ని శ్రీకరం శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. భద్రప్రదమైన శుభ ఫలితాలని కలిగించే మాసం భాద్రపదం. పూర్వభాద్ర ఉత్తరాభాద్ర నక్షత్రాల్లో ఏదో ఒకటి పూర్ణిమ నాడు చంద్రుణ్ణి కూడి ఉండేటటువంటి కారణంగా దీనికి భాద్రపదం అనే పేరు వచ్చింది. భాద్రపద మాసంలో వచ్చే ముఖ్యమైన పర్వదినం గణపతి చతుర్థి, దాన్నే వినాయక చవితి అంటాం. వినాయక చవితిని శక్తిని అనుసరించి 3, 5, 9 రోజుల పాటు గృహంలో ప్రతిష్ఠించుకుని విశేషంగా గణపతిని పూజిస్తారు. భాద్రపద శుద్ధ అష్టమి రాధాష్టమి, దీన్నే గౌరీ అష్టమిగా కూడా వ్యవహరిస్తారు. రాధాకృష్ణుని గౌరీదేవిని విశేషంగా ఈ పావన తిథిలో పూజ చేస్తారు. భాద్రపద శుద్ధ ఏకాదశిని పరివర్తన ఏకాదశిగా నిర్వహిస్తారు. ఆ రోజున శ్రీ మహావిష్ణువు శేష తల్పం మీద ఎడమ నుండి కుడి పక్కకు పరివర్తన చెందుతాడని, ఆ మార్పు కారణంగా దీనికి పరివర్తన ఏకాదశి అవుతుందని వ్యవహరిస్తారు. భాద్రపద శుద్ధ చతుర్దశి అనంత చతుర్దశి, దీన్ని వ్రత విధానపూర్వకంగా అనంతవర్ధనాభుణ్ణి సేవించాలి. ఇదే రోజున గణపతి నిమజ్జన వేడుకని నిర్వహిస్తారు. భాద్రపద బహుళపక్షంలో వచ్చే తదియ ఉండ్రాళ్ల తద్దే. ఉమాదేవిని కన్యకలు విశేషంగా ఆరాధించి ఉండ్రాళ్ళని నైవేద్యంగా చేస్తారు. వివాహాది శుభకార్యాలు కలిసి వచ్చే అవకాశం ఈ కార్యక్రమ నిర్వహణ వల్ల కలుగుతూ ఉంటుంది. భాద్రపద శుద్ధ పంచమిని ఋషి పంచమి అని పిలుస్తారు. సప్త ఋషుల్ని వారి భార్యా సమేతంగా ఆరాధించేటటువంటి పంచమే ఇది. ఈ మాసంలో వచ్చే బహుళపక్షాన్ని మహాలయపక్షంగా వ్యవహరిస్తారు. పితృదేవతలకి శ్రాద్ధ తీర్థ విధుల్ని నిర్వహిస్తారు. వారి సంపూర్ణ ఆశీర్భాగ్యాన్ని పొందగలుగుతారు. ఆరోగ్య ఆధ్యాత్మిక విశేషాల సమాహారం ఈ భాద్రపద మాసం. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు భాద్రపద శుద్ధ ద్వితీయ అంటే విధియ ఉదయం 11 గంటల 12 నిమిషాల వరకు, తదుపరి తృతీయ అంటే తదియ. ఈరోజు ఆదివారం, నక్షత్రం పూర్వ ఫల్గుని అంటే పుబ్బ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురుడున్నాడు, కర్కాటకంలో రవి బుధులున్నారు, ఇక సింహంలో చంద్ర కేతువులు, అలాగే కన్యలో కుజుడు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా జాగరూకతా బుద్ధితో ఉంటారు ఈ రాశివారు. ఏ విధమైనటువంటి వ్యతిరేక భావము ఉండే అవకాశం లేనే లేదు. ఆరోగ్యం కూడా సహకరిస్తూ ఉండేటటువంటి కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. వ్యాపార స్థలాన్ని మార్చాలనే ఆలోచనని పూర్తిగా విరమించుకుంటారు. చేస్తున్నటువంటి ఉద్యోగంలో పై స్థాయి ఉద్యోగం కోసమని ఉద్యోగ స్థలాన్ని మార్చాలి లేదా ఉద్యోగపు మార్పుని చేయాలనే ఆలోచనని కూడా పూర్తిగా విరమించుకుంటారు. భాద్రపద భానువారం సందర్భంగా మేషరాశి వారు బాలగణపతిని పూజించి అప్పాలను నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనుకోకుండా శుభవార్తని వినే అవకాశం కలగచ్చు. ముఖ్యంగా బంధువులతో ఆనుకూల్య భావం మరింతగా పెరుగుతూ ఉంటుంది. కుటుంబంలో ఏక అభిప్రాయ సాధన ఉండేటటువంటి కారణంగా వాద వివాదాలు ఏమాత్రము ఉండవు. మానసికమైనటువంటి అనుమాన దృక్పథం బాగా పెరిగి ఉన్నటువంటి కారణంగా
ఎవరు సహాయపడదలిచినప్పటికీ కూడా 1-2 మార్లు వేరు తీరు ఆలోచన కలిగి ఉంటారు ఈ రాశివారు. అది ఏమాత్రము సరికాదు. భాద్రపద భానువారం సందర్భంగా వృషభ రాశి వారు తరుణ గణపతిని పూజించి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మొగమాటపుతనాన్ని పూర్తిగా మానుకుంటారు. చెప్పదలిచిన దాన్ని స్పష్టంగా ఎదుటివారికి అవగాహన కలిగేలా చెప్తారు. అది విజయసూత్రం. పై అధికారులు వీరి పట్ల విశేషమైనటువంటి గౌరవ ఆదర అభిమానాల్ని చూపిస్తూ ఉంటారు. అయినప్పటికీ తమ గీతని దాటకుండా మాత్రమే అధికారులతో ప్రవర్తిస్తూ ఉంటారు. అనుకోకుండా వచ్చేటటువంటి శుభవార్త కారణంగా ఇల్లంతా ఉత్సాహంతో ఉండే అవకాశం ఉండొచ్చు. ఆర్థికమైనటువంటి రుణం తాత్కాలికంగా అవసరమే అయినప్పటికీ కూడా తీసుకోవడానికి ఏమాత్రము ఇష్టాన్ని చూపించరు. పోనీ తల్లిదండ్రుల నుండి బహుమతి రూపంగా కూడా తీసుకోవడానికి కూడా ఇష్టపడరు. అది ప్రవర్తించవలసినటువంటి తీరు కూడా. భాద్రపద భానువారం సందర్భంగా మిథున రాశి వారి శక్తి గణపతిని పూజించి కొబ్బరి ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల సమస్యలు నివారింపబడ్డవే కాక ఆర్థిక లాభానికి అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే జీవితం మీద తాత్కాలికమైనటువంటి నిర్వేద భావం కలుగుతుంది. నిస్త్రాణ నిరాశ కలగవు. కానీ ఏం చేయాలి ఈ ధనాన్ని సంపాదించిన విధానాన్ని అనే ఆలోచన తాత్కాలికంగా కలుగుతుంది. కుటుంబంలో ఐకమత్య భావన ఉండేటటువంటి కారణంగా కుటుంబానికి సంబంధించిన ఆస్తిపాస్తుల వివరాలని వివరంగా కుటుంబ సభ్యులందరికీ తెలియచేయాలని భావిస్తారు. కానీ బంధువుల రాకపోకలతో ఏమాత్రపు సాధ్యము అయ్యే అవకాశం లేదు ఆ పరిస్థితికి. భాద్రపద భానువారం సందర్భంగా కర్కాటక రాశి వారు ఉచ్చిష్ట గణపతిని పూజించి చెరకు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే దాంపత్యంలో అన్యోన్య భావం ఏర్పడుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబం అంతా కూడా ఏకత్ర చేరి ఉన్నటువంటి అప్పులు, కలిగి ఉన్నటువంటి ఆస్తిపాస్తుల గురించి ఓ ప్రణాళికని వేసుకుంటారు. దానికి అనుగుణంగా ఉండే తీరుగా ఓ చర్చకి వచ్చి నిర్ణయానికి రావాలనే ప్రయత్నాన్ని విశేషంగా చేస్తారు. సంతానం తాత్కాలికంగా విరోధించేటటువంటి కారణంగా ఏ విధమైనటువంటి నిర్ణయానికి రాలేకపోతారు. కానీ ఈ తీరు ఆలోచన కలగడం శుభారంభంగానే భావించుతారు. భాద్రపద భానువారం సందర్భంగా సింహరాశి వారు క్షిప్ర గణపతిని పూజించి దుంపకూరల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వివాదాలన్నీ పరిష్కరింపబడతాయి. ఆర్థికమైన అనుకూలత పెరుగుతుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఊహలతో గాలి మేడలను కట్టేటటువంటి అవకాశం ఉంటుంది. అన్నీ సంపూర్ణంగా కార్యరూపాన్ని దాలుస్తాయనేటటువంటి ఆలోచన ఏమాత్రము కలిగి ఉండకూడదు. ముఖ్యంగా బంధుమిత్రుల దగ్గర నుండి రుణాన్ని తీసుకోవడం, తద్వారా ఇతరమైనటువంటి ఆస్తిపాస్తుల్ని కొనడం, వాటి ద్వారా సంపాదనని పెంచుకోవడం, ఈ తీరు ఆలోచనలు ఇవన్నీ కూడా ఏమాత్రము ఫలించేవి కానే కావు. మాటల్లో దురుసుతనం తగ్గుతుంది. అయినప్పటికీ కూడా సూటి పోటీ మాటలు కుటుంబంలో వచ్చే అవకాశం ఉండొచ్చు. భాద్రపద భానువారం సందర్భంగా కన్యారాశి వారు ఊర్ధ్వగణపతిని పూజించి కొబ్బరి ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. వేతన ఆధిక్యంతో. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సరహస్యంగా అన్ని కార్యక్రమాలని చేసుకోవాలని భావిస్తారు. కానీ
అతి రహస్యం బట్టబయలు అన్నట్టుగా కుటుంబంలోని అందరికీ బంధుమిత్రాదులకి తెలిసే అవకాశం ఉంటుంది. మానసికమైనటువంటి నిరుత్సాహానికి గురయ్యే అవకాశం మెండుగా ఉండొచ్చు. నూతనమైనటువంటి గృహాన్ని కొనుక్కోవాలనే ఆలోచనతో ఉంటారు. అయితే దానికి సంబంధించిన ఆర్థికమైనటువంటి స్తోమత లేనటువంటి కారణంగా తాత్కాలిక నిరుత్సాహ భావాన్ని పొందే అవకాశం ఉంటుంది. భాద్రపద భానువారం సందర్భంగా తులారాశి వారు నృత్త గణపతిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించేటైతే నూతన సంతాన సూచన కలిగే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వృత్తి ఉద్యోగ వ్యాపారంలో విశేషమైనటువంటి ఒత్తిడి ఉన్న కారణంగా కుటుంబంలో చిరుబుర్రులు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా దాంపత్యంలో చిన్నమైనటువంటి పగుళ్ళు వచ్చే అవకాశం రావచ్చు. చాలా జాగ్రత్తగా వ్యవహరించడం ఎంతైనా అవసరం. తల్లిదండ్రులు ఆహ్వానించినప్పటికీ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు. వారు ఇక్కడికి రావడమో వీరు అక్కడికి వెళ్ళడమో ఓ నిర్ణయాన్ని లోగడ చేసుకున్నా కూడా అది ఏమాత్రము ఫలించే అవకాశం ఈ రోజుకి ఉండకపోవచ్చు. భాద్రపద భానువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు ద్విజ గణపతిని పూజించి వెలగపంటను నైవేద్యంగా సమర్పించేటైతే రుణాలు పూర్తిగా విముక్తి అయ్యే అవకాశం ఉంటుంది. పెట్టుబడులకి సొమ్ము కూడా లభించే అవకాశం ఉంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చక్కనైనటువంటి ఆలోచనని చేయగలుగుతారు. సరైనటువంటి సమాధానాన్ని పై అధికారులకి వ్యతిరేక భావంతో ఉన్నప్పుడు ఇయ్యగలుగుతారు. ధర్మబద్ధమైనటువంటి ప్రవర్తనకి మాత్రమే ప్రాధాన్యాన్ని ఇస్తూ ఉంటారు. ఏ విధమైనటువంటి రుణాన్ని ఎంతటి అవసరం బంధుమిత్రాదులకు వచ్చినా కూడా ఇయ్యకపోవడం కనిపిస్తూ ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడిని పెట్టాలనేటటువంటి ఆలోచన కలిగి ఉన్నప్పటికీ కూడా మిగిలిన భాగస్వాములకి మించి ఇవ్వడానికి ఏమాత్రం ఇష్టాన్ని చూపించరు. ఆర్థికమైనటువంటి రుణాన్ని తీసుకోవడానికి ఏమాత్రపు శ్రద్ధ ఇష్టము కూడా వీరికి ఉండదు. అది సరైనటువంటి పద్ధతి కూడా. భాద్రపద భానువారం సందర్భంగా ధనురాశి వారు పింగళ గణపతిని ఆరాధించి దానిమ్మ పంటను నైవేద్యంగా సమర్పించేటైతే వివాహాది శుభకార్యాలు సమకూరే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఓడినప్పటికీ కూడా తామే గెలిచినటువంటి తీరుగా ఉంటారు. అది కుటుంబ సభ్యులు ఎవరికి నచ్చకపోయేటటువంటి విధానం కావచ్చు. చేస్తున్నటువంటి వ్యాపారంలో అభివృద్ధి సాధన కోసమని రుణాన్ని చేసే అవకాశం మెండుగా గోచరిస్తుంది. కానీ రుణాన్ని చేసేటటువంటి సందర్భంలో ఎప్పుడు తీర్చగలము, ఏ విధంగా తీర్చగలం అనే ప్రణాళికని వేసుకోవడం చాలా చాలా అవసరం. తల్లి తండ్రులు కొంత సొమ్ముని ఇయ్యాలని ప్రయత్నించినప్పటికీ కూడా అది తాత్కాలికంగా సాధ్యపడే అంశం కాకపోయిన కారణంగా విశేషమైనటువంటి నిర్వేదం ఈ రాశి వారికి తాత్కాలికంగా కలిగే అవకాశం ఉండొచ్చు. భాద్రపద భానువారం సందర్భంగా మకర రాశి వారు హేరంబ గణపతిని పూజించి ధాన్యాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన భూ లాభానికి అవకాశం ఉంటుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేలా పంజరంతో బంధింపబడ్డట్టుగా కుటుంబం అంతా కూడా ఏకవాక్యంతో ఉంటూ మరొకరిని చొరనియ్యరు. వీరు వారి దగ్గరికి వెళ్ళే అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఏ పనిని చేసినా సామూహికంగా ఒక యుద్ధంలో సైన్యమంతా కలిసి వెళ్ళినట్లుగా ప్రయాణిస్తూ ఉంటారు. ఇతరుల సూచనలకి సలహాలకి ఏమాత్రపు అవకాశాన్ని ఇయ్యరు. ఇది కుటుంబ విజయ రహస్యం కూడా. భాద్రపద భానువారం సందర్భంగా కుంభరాశి వారు వరసిద్ధి వినాయకుడిని ఆరాధించి పంచవిధాలైన ఫలాలని నైవేద్యంగా సమర్పించినట్లయితే వాయిదా పడుతున్న అన్ని పనులు శీఘ్రంగా కొనసాగుతాయి. ఆరోగ్య లాభంతో పాటు ఆర్థిక లాభం కూడా కలుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య
9. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలిస్తే విశేషమైన ఆనందంతో ఉండగలుగుతారు. వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు ఊహకి మించి వచ్చే అవకాశం ఉంది. ఆదాయానికి సంబంధించినటువంటి పన్నుని సక్రమంగా చెల్లించడం చాలా అవసరం. ఇరుగు పొరుగుల యొక్క దృష్టి పడేటటువంటి కారణంగా అసూయ, ద్వేషభావం అందరికీ పెరిగే అవకాశం ఉంటుందనే యథార్థాన్ని బాగా గుర్తుంచుకుని చూసుకోవాలి. ముఖ్యంగా తాము సంపాదించినటువంటి స్థిరమైన ఆస్తులన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు శ్రద్ధతో పరిశీలించుకుంటూ ఉండే కారణంగా అన్యాక్రాంతమయ్యే అవకాశం ఏమాత్రమూ ఉండదు. తద్వారా సుఖ సంతోషాల్ని సొంతం చేసుకోగలుగుతారు. భాద్రపద భానువారం సందర్భంగా మీనరాశి వారు మహాగణాధిపతిని పూజించి ఆయనకు ఉండ్రాళ్ళను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మికమైనటువంటి ధనలాభం కలుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు ఆదివారం అయినటువంటి సందర్భంగా, భాద్రపద మాసం అయినటువంటి సందర్భంగా ఆ గణపతి అనుగ్రహం సంపూర్ణంగా సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈ రోజు నుంచి భాద్రపద మాసం ప్రారంభమవుతోంది. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో, అలాగే ఆదివారం సందర్భంగా రవిగ్రహ దోషాలు తొలగింపజేసుకోవడానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. భాద్రపద మాసంలో శ్రీ మహావిష్ణువు హృషీకేశుడు అనే పేరుతో భక్తులందరినీ అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా ఈ మాసంలో ఇంట్లో దీపారాధన చేశాక ఓం హృషీకేశాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించినట్లయితే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఈ మాసంలో గుడాన్నం అంటే బెల్లం కలిపిన అన్నాన్ని ఎవరికైనా దానంగా ఇవ్వాలి. లవణం, ఉప్పు ఎవరికైనా దానం ఇవ్వాలి. ఈ 2 పదార్థాలు కూడా ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో దానం ఇచ్చినట్లయితే జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే జాతకంలో రవి బలం తక్కువగా ఉన్నట్లయితే అవకాశాలు అందినట్లే అంది చేజారిపోతూ ఉంటాయి. ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండటం వల్ల ఎవరితో కలవలేరు. అలాగే వృత్తిపరంగా కూడా ప్రమోషన్లు ఆలస్యమవుతూ ఉంటాయి. ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాలు, పనుల్లో కూడా ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. తండ్రి తరపు బంధువులతో కూడా విభేదాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సంకేతాలు కనిపిస్తే జాతకంలో రవి బలం లేదని అర్థం చేసుకోవాలి. అటువంటప్పుడు రవి బలాన్ని పెంపొందింపజేసుకోవటానికి ఆదివారం పూట కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. జ్యోతిష శాస్త్రపరంగా రవిగ్రహం తండ్రిని సూచిస్తుంది కాబట్టి ప్రతిరోజు తండ్రి పాదాలకు నమస్కరించి తండ్రి ఆశీర్వాదం తీసుకొని కార్యనిమిత్తమై బయటికి వెళితే రవి బలం పెరుగుతుంది. సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే రవిగ్రహానికి గోధుమలంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి ఆదివారం పూట గోధుమలతో తయారు చేయబడిన పదార్థాలు ఎవరికైనా దేవాలయ ప్రాంగణంలో పంచిపెట్టడం ద్వారా కూడా రవి బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అదేవిధంగా ఆదివారం పూట ఎరుపు రంగులో కానీ నారింజ రంగులో కానీ ఉన్నటువంటి వస్త్రాలు ఎవరికైనా దానం ఇచ్చినా కూడా రవి బలం విశేషంగా పెరుగుతుంది. శ్రీరామచంద్రమూర్తికి సంబంధించిన ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఆదివారాలు అన్నదానం చేస్తూ ఉన్నట్లయితే రవి విశేషంగా యోగిస్తాడు. అలాగే శివాలయంలో కానీ రామాలయంలో కానీ ఆదివారం పూట ఎరుపు రంగు ఒత్తులతో దీపారాధన చేయటం ద్వారా విశేషంగా రవి బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. మారేడు మొక్క దగ్గర నీళ్లు పోయటం, దీపాన్ని వెలిగించటం, ప్రదక్షిణలు చేయటం ఆదివారం నాడు పాటించినట్లయితే రవి బలం విశేషంగా పెరుగుతుంది. అదేవిధంగా నల్లటి గోవుకు కానీ కోతికి కానీ ఏదైనా ఆహారాన్ని తినిపించటం ద్వారా ఆదివారం పూట రవి బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ఆదివారం రాత్రి నిద్రించే ముందు ఒక గ్లాసులో పాలు తీసుకొని తల దగ్గర ఉంచుకొని మర్నాడు ఉదయం సోమవారం ఉదయం ఆ పాలు ఎక్కడైనా చెట్టు మొదట్లో పోయాలి. దీనివల్ల జాతకపరంగా గోచారపరంగా ఉన్నటువంటి రవిగ్రహ దోషాలు తొలగింపజేసుకొని రవి బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకొని నములుతూ వెళ్ళటం, పంచదార కలిపిన నీటిని స్వీకరించి కార్యనిమిత్తమై బయటికి వెళ్ళటం ద్వారా కూడా రవి బలాన్ని పెంపొందింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ విధి విధానాలు పాటించండి. రవి బలాన్ని పెంపొందింపజేసుకొని విశేషమైన శుభ ఫలితాలను అందిపుచ్చుకోండి. అలాగే రేపు వరాహ జయంతి.
వరాహ జయంతి సందర్భంగా భూలాభము గృహలాభము సిద్ధింపజేసుకోవటానికి, రుణ బాధల నుంచి బయటపడటానికి వరాహస్వామిని ఏ విధంగా పూజించాలో, అలాగే జ్యోతిష శాస్త్రపరంగా ఏ నక్షత్రాలు ఉన్నప్పుడు ఎటువంటి పనులు చేస్తే సమస్త శుభాలు చేకూరతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.